హాయ్ అందరికీ. ఇవాళ టమాటో పచ్చడి కారం దోశ చేస్తున్నానండి. అందుకోసం ముందుగా పెనం పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకున్న తర్వాత టమాటాలు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత తెల్లగడ్డలండి, గార్లిక్, వెల్లుల్లి ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు పొడి వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకున్న తర్వాత బాగా కళాయి పెట్టుకోవాలండి. ఇలాగ కళాయి పెట్టుకున్న తర్వాత బాగా మగ్గాలి కదండి. మగ్గేందుకు మూత పెట్టి ఒక 5 నిమిషాలు బాగా మగ్గించుకోవాలండి. కళాయి పెట్టిన తర్వాత మగ్గించుకోవాలండి. మగ్గించుకున్న తర్వాత ఇలాగ బాగా మగ్గిన తర్వాత కొత్తిమీర వేసుకున్న తర్వాత నానబెట్టుకున్న చింతపండు వేసానండి. చింతపండు వేసిన తర్వాత కూడా బాగా కళాయి పెట్టి 1-2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలండి. ఇలాగా మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత ఇలా మగ్గిన తర్వాత చల్లారబెట్టుకొని మిక్సీ వేసుకోవాలండి. ఇలాగ మిక్సీ వేసుకున్న తర్వాత పచ్చడి రెడీ అయిందండి. దీనికి పోపు వేస్తున్నానండి. పోపుకి చిన్న కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి. పోపు దినుసులు వేసుకున్నాక కరివేపాకు వేస్తున్నానండి. కరివేపాకు వేసిన తర్వాత పోపును పచ్చడిలో వేసేసానండి. అంతేనండి, పచ్చడి రెడీ. తర్వాత దోశ పెనం పెట్టానండి. దానికి ఆయిల్ స్ప్రెడ్ చేశాను. ఆయిల్ స్ప్రెడ్ చేసిన తర్వాత దోశ వేసానండి. దోశ వేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ కారప్పొడి చేసి పెట్టానండి. ఆ కారప్పొడిని దోశ పైన వేసుకోవాలండి. మనకి ఎంత కావాలో అంత మొత్తం దోశ పైన చుట్టూ వేసుకోవాలండి. అప్పుడే కారం దోశ బాగుంటుంది. ఆ పౌడర్ ఎంత వేసుకుంటే అంత బాగుంటుందండి కారం దోశ. అలాగా బాగా మూత పెట్టి 1 మినిట్ తర్వాత దోశ తీసేయాలండి. అంతేనండి, రెడీ అండి కారపు దోశ. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అంతేనండి.